హైదరాబాద్ కోఠీలోని డిఎంఈ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వైద్యుల సంఘం ధర్నాకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేసింది. జీవో విడుదలై నెల రోజులు గడుస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. బదిలీలపై తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదంటూ హెచ్ఓడీలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 ప్రకారం ఆఫ్లైన్లో బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. బదిలీలో తమ సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘానికి 2012లో టీజీఓ టీజీజీడీ ఒకే రోజు గుర్తింపు పొందినాయి. గుర్తింపు పొందినాక 2018లో గత ప్రభుత్వంలో ఒక మెమో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఉన్న సంఘాలు తెలంగాణ పేరుతో ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల గుర్తింపు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందని 2018లో మెమో వచ్చింది. దాన్ని ఫాలో అవుతూ గత డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు కానీ అప్పుడుండే డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. వాళ్ళు అప్పుడు కూడా జీఏడీ క్లారిఫికేషన్ తీసుకున్నారు. మళ్ళీ 2024లో క్లారిఫికేషన్ తీసుకున్నారు. కోర్టు కేసులు గెలిచినాము. కానీ ఈరోజు మళ్ళీ జీఏడీ అడిగినారు లిస్టు, రికగ్నైజ్డ్ సంఘాల లిస్టు ఎంతో మీరు డిపార్ట్మెంట్లో కావాలని అడిగారు. దానికి కూడా చాలా క్లారిటీతోని జీఏడీ క్లారిఫై చేసింది. ఆ మెమో ఫాలో కాండి, టీజీజీడీ రికగ్నైజ్డ్ బాడీ అని క్లియర్గా మెమో ఇచ్చింది. మెమో ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా హెచ్ఓడీలో కమ్యూనికేట్ చేయాలి. మా ఆఫీస్ బేరర్లను మొత్తాన్ని లాంగ్ స్టాండింగ్లో రిటెన్షన్ కింద చూపెట్టాలి. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘానికి 2012లో టీజీఓ టీజీజీడీ ఒకే రోజు గుర్తింపు పొందినాయి. గుర్తింపు పొందినాక 2018లో గత ప్రభుత్వంలో ఒక మెమో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఉన్న సంఘాలు తెలంగాణ పేరుతో ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల గుర్తింపు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందని 2018లో మెమో వచ్చింది. దాన్ని ఫాలో అవుతూ గత డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు కానీ అప్పుడుండే డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. వాళ్ళు అప్పుడు కూడా జీఏడీ క్లారిఫికేషన్ తీసుకున్నారు. మళ్ళీ 2024లో క్లారిఫికేషన్ తీసుకున్నారు. కోర్టు కేసులు గెలిచినాము. కానీ ఈరోజు మళ్ళీ జీఏడీ అడిగినారు లిస్టు, రికగ్నైజ్డ్ సంఘాల లిస్టు ఎంతో మీరు డిపార్ట్మెంట్లో కావాలని అడిగారు. దానికి కూడా చాలా క్లారిటీతోని జీఏడీ క్లారిఫై చేసింది. ఆ మెమో ఫాలో కాండి, టీజీజీడీ రికగ్నైజ్డ్ బాడీ అని క్లియర్గా మెమో ఇచ్చింది. మెమో ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా హెచ్ఓడీలో కమ్యూనికేట్ చేయాలి. మా ఆఫీస్ బేరర్లను మొత్తాన్ని లాంగ్ స్టాండింగ్లో రిటెన్షన్ కింద చూపెట్టాలి. ఈరోజు ఈ మండే ఎర్రటి ఎండలో ఇంత ఆందోళన గురి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉన్నతాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి, అలసత్వం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఆందోళన గురి కావచ్చు. డాక్టర్ నలుబాల నుంచి, ఆదిలాబాద్ నుంచి, కొత్తగూడెం నుంచి, గద్వాల్ నుంచి, ఇట్లా నారాయణపేట నుంచి మొత్తం యావత్ తెలంగాణ నుంచి డాక్టర్లు వస్తున్నారు. ఈ ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ట్రాన్స్ఫర్ జీవో 38 ఏదైతే వేసిందో ఆ ట్రాన్స్ఫర్ జీవో 38ని యథావిధంగా అప్లై చేసాం. జీవో వచ్చి దాదాపు 1 month 21 ఏప్రిల్లో వచ్చింది. జీవో 1 మే నుంచి ఇంప్లిమెంట్ కావాలి. జీవో గైడ్లైన్స్ ప్రకారము 8